అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మరి నేను వార్తలు చెప్పనీకైతే తయారున్నా. ఇక మరి మీరు కూడా ఈయననికి తయారుండరి. ఆలస్యం ఎందుకు, మరి హెడ్లైన్ల కాడికి పోదాం పారి. అంగన్వాడీ టీచర్ల కష్టాలు చూస్తలేదంట సర్కారు, లేకుంటే చేస్తారట ధర్నాలు రాస్తారోకోలు. సినిమా థియేటర్ల జోరు మీదుంది ఓజీ ఫీవరు. స్వామీజీ ముసుగుల రాసలీలలు, పారిపోయిన స్వామీజీ గురించి లెంకుతున్నారు పోలీసోళ్ళు. చూడముచ్చటగా ఉన్నది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, భక్తుల కోసం చేసిర్రు అన్ని ఏర్పాట్లు. ఓరి నాయనో, గిదేమి చంద్రముల్లా, గిదేమన్నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటా లేక పబ్లిక్ మీటింగా? గంతమంది జనమునరేందుల్లో ఓజీ అంటే ఇద్దరు దేకోజీ అన్నట్టుంది. గదేకుడుందో మరి మీరే చూడుండ్రి. ఓరి నాయనో, గిదేమిచ్చంత్రముల్లా, గిదేమన్నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటా లేక పబ్లిక్ మీటింగా? జనమేందుల్లో ఓజీ అంటే ఇద్దరు దేకోజీ అంటున్నారుల్లో. గా దేకుడేందో మీరే చూడుర్రి. ఊచకోత బ్రో, తిప్పాలి ఇంకా మీసం తిప్పాలి అంతే, ఇంకేం లేవు. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంటే పిచ్చ కొట్టిండు ఒక రేంజ్లో. సినిమా చూస్తే గూస్ బంప్స్ అయితే 100%. అంటే మీరు ఒక ఫ్యాన్గా చెప్తున్నారా లేకపోతే ప్రేక్షకులుగా చెప్తున్నారా? నేను ఫ్యాన్ కాదు, నేను భక్తుడిని. ఇంతకుముందుకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ గ్యాంగ్స్టర్లో ఎప్పుడు కనిపించలేదు. ఆఫ్టర్ పంజా తర్వాత పంజాకు మించి డబల్ ఉంది సినిమా. డైరెక్టర్ సుజిత్కి నేను మా ఇంటి దగ్గర గుడి కడతాను. ఇలాంటి సినిమా ఎప్పుడు ఆయన జిందగీలా రాలేదు. తోపు అంటే ప్రతి సెకండ్ గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి సెకండ్ ఆయనకి గుడి కట్టడం మాత్రం కన్ఫర్మ్. అలా ఉంది సినిమా మాత్రం. పవన్ సినిమా అంటే ఎట్లుండాలనుల్లా, ఇగో గిట్లుండాలే. సినిమా అంటే పవన్ సార్ అంటేనే సినిమా. పెద్ద పెద్ద కటౌట్లు కట్టాల్సిందే, కేకులు గొయ్యాల్సిందే, డీజేలు భరత్లతో జులుసులో దియాల్సిందే, కిరాకు స్టెప్పులు వేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు చూపించిన విధానము, ఆ కళ్ళ చూపు, ఇలా చూస్తుంటే అలా చూస్తుంటే ఏంటి ఆ లుకింగ్ ఏంటి, ఆ వైట్ షర్టు, ఆ బ్లాక్ పాయింట్, అందులో ఫైట్ చేస్తుంటే బ్లడ్ పడుతుంటే ఉంటుంది చూడు. ఫస్ట్ ఫైట్స్ అయితే మిరాకిల్. అమ్మ తోడు నైట్ నుంచి చూస్తున్నాం అన్న సినిమా. 1200 రూపాయలు పెట్టి చూసిన. ఏమన్నా వేసినా సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా భారతదేశంలో ఇట్లాంటి సినిమా తీసేవాడు లేడు, ఇట్లాంటి సినిమా రాదు. ఇంకోటి ఏంటంటే నీ తమన్ భాయ్ మ్యూజిక్, బాబా ఏమనుకోండి, హీరో పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, ఆయన యాక్టింగ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి. ఏం ఎంట్రీ సీన్ రా బాబాది. ఆ కింద నుంచి లేపుడు ఏంది, ఆ కత్తి పట్టుకొని రావడం ఏంది. జగన్ పాతి పెడతాం, అంబటి రాంబాబు పార్టీ పెడతాం బిడ్డ అంబటి రాంబాబు బిడ్డ. చూడు బ్రో, సినిమా బాగలేదన్న వాళ్ళ చిల్లర్ గాను. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబా ఏమైనా ఉందన్నా అన్న క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది. గప్పట్ల పంకపాటోళ్ళు పవనాల్ సార్ సినిమాలంటే ఫటాఫట్ అన్నారు. కానీ ఓజీతో అందరికీ గట్టిగానే ఇచ్చిపడేసిండు మన పవన్ సారు. పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించిండని పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు. దసరా ముందే మాకు పండుగ వచ్చిందంటుండ్రు. అన్ని పండుగలు ఒకసారి వచ్చినట్టున్నాయి. మొత్తం అన్ని పండుగలు వచ్చేసాయి. ఉన్న పండుగలు ఈ 1 year లో వచ్చిన పండుగలన్నీ ఇప్పుడే వచ్చేసాయి. మేము ట్రెండ్ ఫాలో అయ్యాం, ట్రెండ్ సెట్ చేస్తాం. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే మేము ట్రెండ్ సెట్ చేస్తాం. ఓజీ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సింప్లీ వి లవ్డ్ ఇట్. ఫ్యామిలీతో కంప్లీట్ గా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగుంది. ఖుషి అతని దారేది ఓజీ ప్రతి 12 ఒకసారి వచ్చుకోతుంది. రాసి పెట్టుకోండి. నిజంగా పవర్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి
కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసింది అయినా కదా అంత పెద్దగా తీసిండు సినిమా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సుజిత్ గారికి. ఇన్నరు కదా జనం ఏమంటుర్రో. పవన్ సార్ సినిమాకు పక్కా 500 కోట్లు అత్తయ్యటనుల్లా. పవన్ సార్ అంటే గట్లుంటది మరి. మీరు సుతా ఓ పారి ఓజీ చూసిరాన్రి. ఏందో ఏమో ఈ నడుమ ఎట్లా పయనం చేద్దామన్నా పరేషానే ఉందుల్లా. ఎందుకంటారా, బస్ ఎక్కినా పరేషానే, కాలు దోరినా పరేషానే, గాలి మోటార్ ఎక్కినా కూడా పరేషానే. ఎందుకంటారా, భూమి మీద నూకలున్న నిర్దులే మనం ఉంటాం కదా. అయితే ఒక దగ్గర ఒక పెద్ద ప్రమాదమే తప్పిందుల్లా. జర అటు ఇటు అయితే ఎంత లుక్సాన్ అవ్వునో ఏమో. ఒకసారి ఆ ముచ్చట చూడుండ్రి మీరే. ఈ మధ్యకాలంలో ఎట్లా ఓదుమన్నా భయం ఉంది. ఎందుకంటే ఏ ప్రమాదం ఏ తీరులొత్తదో ఎవ్వరికీ సమజైతలేదు. అహ్మదాబాద్లా విమానం కూలి మస్తు మంది చచ్చిపోయిరు కదా. భయం అందరికి ఉన్నదిగా. గప్పటి సంది విమానం ఎక్కుదామంటేనే మస్తు బుగులు పడతారు పబ్లిక్. అయితే శంషాబాద్లో కూడా జర గట్ల కాకున్నా ఇంకో తీరులైంది. విమానం దించే టైంలా ఏదో పిట్ట అడ్డం వచ్చింది. ఒక్కటే పారి ఆగమైండ్రు పైలట్లు. కానీ తెలివితోటి కిందికి దింపిండు. కానీ జర్ర అటు ఇటు అయితే మాత్రం ఏం తక్కువ లేదన్నా 150 మందికి పైగానే పబ్లిక్ ప్రయాణం చేస్తున్నారట. జర అటు ఇటు అయితే ఏమైతుండే. గట్ల మంచిగా విమానం కిందికి దిగేసరికి పానం నిమ్మలమైంది. మా బాధలు ఓలు పట్టించుకుంటలే. అసలు ఈ సర్కారోళ్ళు మమ్మల్ని పట్టించుకుంటనే లేరు అనుకుంటా అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు. కానీ అలా ధర్నా మటుకు చాలా వెరైటీ ఉందిలా. మరి ఆ ధర్నా ఏంటో చూద్దాం పారి. తెలంగాణ రాష్ట్రంలో మా బాధలు పట్టించుకుంటలే అని అంగన్వాడీ టీచర్లు మస్తు బాధపడుతున్నారు. మాకు జీతాలు బెనిఫిట్లు అన్నీ ఇయ్యాలే అని లొల్లి ఎత్తున్నారు. సీఎం రేవంత్ సార్కు తెలవాలని సర్కార్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సులు నాపి ధర్నా చేసిండ్రు. ఈ ముచ్చట తెలిసిన పోలీసోళ్ళు బస్సు నాపిగలను అరెస్టు చేసిండ్రు. ఇక ఇది గిట్లుంటే అంగన్వాడీ టీచర్లేమో మా బాధలు అస్సలే చూస్తలేరు. మమ్ముల్లా గోసగుచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. మా డిమాండ్లు పరిష్కారం చేయమంటే అరెస్టు చేస్తే కరెక్ట్ కాదు, మేము అంతా తప్పు చేసినామని అంటున్నారు. రాష్ట్రంలో మళ్ళా మందు దుకాణాల టెండర్లకి సర్కారోళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. కొత్త టెండర్కు గింత అని రూల్స్ పెట్టుకున్నారు. మరి ఆ రూల్స్ ఏందో చూద్దాం పారి. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 సంవత్సరాలకొకసారి మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలుస్తారు. 2025 డిసెంబర్ 1వ తారీఖు నుంచి 2027 నవంబర్ 30 తారీఖు వరకు లైసెన్స్ల కోసం ఆగస్టులోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందట. అయితే దుకాణాల రిజర్వేషన్, దరఖాస్తు తేదీలపై కొత్తగా వివరాలు వెల్లడించిందట. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేసిండు. ఆసక్తున్నోళ్ళు పోయి దరఖాస్తులు చేసుకోవాలని, గట్లనే దీనికి 3 లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాలని చెప్పిర్రు. అయితే గతంలో ఈ మొత్తం 2 లక్షలు ఉంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచిరన్నమాట. దీంతో దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి భారీగా పైసలొస్తాయి. ఎందుకంటే ఆబ్కారీ శాఖతోనే కదా సర్కారు గల్లపెట్టెలు జర నింపుకునేది.
మన పర్మిషన్ లేకుండా ఎవరన్నా ఏమన్నా చేస్తే మన కోపం వస్తుందా రాదా చెప్పుండ్రి. గట్లనే నాగార్జున సార్కు కూడా కోపం వచ్చిందట. మరి ఏమైందో, సారుకు ఎందుకు కోపం వచ్చిందో ఆరుసుకుందాం పారోసారి. సినిమా హీరో అక్కినేని నాగార్జున సారు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిండుల్లా. పర్మిషన్ లేకుండా ఆయన ఫోటో పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ వేసిండట. నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కరయ్య విచారణ చేసిండు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కంటెంట్లా అట్లనే వస్తువులు, దుస్తులపైన తన చిత్రాన్ని పర్మిషన్ లేకుండా వాడుతున్నదట. తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారని నాగార్జున తరఫున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించిరు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే నాగార్జున సారు వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అయితే ఈ మధ్యలో హైకోర్టు సానుకూల తీర్పిచ్చిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున సార్కు కూడా ఊరట లభించనుందని లాయర్లు అంటుండ్రు. వెనకటి కాలంలా మాయలు మంత్రాలంటే మస్తు బుగులైతుండే కదా. ఏదైనా అయితే సాముల దగ్గరకు పోయి మన బాధలన్నీ చెప్పుకునేటోళ్ళం. గట్లనే ఇంకొక ముచ్చట, ఈ మధ్యకాలంలో ఎవ్వరి నమ్మత్తలేదులా. బాబాల ముసుగులల్లా మోసగాళ్ళు తిరుగుతారు. వాళ్ళు ఆ ముసుగులల్లా గలీజ్ పనులు చేస్తారు. మరి ఏమైంది, ఆ పనులేందో మీరే చూద్దురు పారి. స్వామీజీలంటే ఎట్లుండాలే, మంచి నీతులు చెప్పుకుంటా గిట్ల బతకాలే. జీవితం అంటే ఏంది, తర్వాత ఏం చెయ్యాలి, ఏం కథ అవన్నీ చెప్పాలి. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే పూజలు అవి గివి మంచిగా చేస్తారు. ఈ కాలేజీలుండే సాములు కూడా ఈ మధ్య కాలంలో మొత్తం గలీజ్గా తయారయ్యారట. ఎందుకంటే ఢిల్లీలోని వసంత్ కుంజ్ అనే ఏరియాలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గున్న చైతన్యనంద భాగవతం బట్టబయలైంది. ఏళ్ళు పైబట్టి గీ సామి ఆడపిల్లలను మస్తు సతాయిస్తాండట. ఆడపిల్లలందరూ కలిసి పోలీస్ స్టేషన్లా కేసు పెట్టంగానే ఈ సాములోరు గురించి ఎంక్వైరీ చేసిర్రు. సాములోరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎన్నో దాక్కున్నాడని తెలుసుకున్నారు. ఆ ఫోన్ సిగ్నల్తోని ఆగ్రాలున్నాడని చెప్పేసి తెలిసింది. మంచిగా పూజ చేసి సార్ వారి రాసలీలలు బయట పెట్టనీకే ప్లాన్ చేసి పోలీసోళ్ళు సుషీరా సాములు అని చెప్పేసి ముసుగులుండి గిన్ని గలీజ్ పనులు చేస్తే ఎట్లా చెప్పుండ్రి. చూడాలి మళ్ళా స్వామి చైతన్యనంద సరస్వతి కోసం ఏ తీరుల ఎగుమతులు చేస్తారో. తిరుమల తిరుపతి పోవాలంటే రాసి పెట్టి ఉండాలంటారు మన పెద్దోళ్ళు. ఎందుకంటే స్వామివారు కూడా గంత చక్కగా మనకు దర్శనం ఇస్తాడు. మళ్ళీ ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయట. గా వెంకన్న స్వామి దీవెనలు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈ వార్త చూడుండ్రు ఒకసారి.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాలతో నిండిన ఆభరణాలను ధరింపచేసుకునేటువంటి అలంకార ప్రియుడు. మరి అటువంటి అలంకార ప్రియుడి విషయంలో ఎన్నో సేవలు శ్రీవారికి మనం సమర్పిస్తూ ఉంటాం. సో శ్రీవారికి జరిగే ఎన్నో సేవల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది పుష్ప కైంకర్యం. ఈ పుష్ప కైంకర్యంలో ఎటువంటి పువ్వులు వాడతారు, ఎటువంటి మాలలు వాడతారు, ఎన్ని మాలలు శ్రీవారికి సమర్పిస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు. సో దానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మొత్తానికి కూడా ఆ శ్రీవారికి కూడా 8 రకాల హారాలు అనేది ప్రత్యేకంగా ధరింపజేస్తారు. అంతేకాకుండా గురువారం రోజు ప్రత్యేకంగా పూలంగి సేవ కూడా జరుగుతుంది. ఆ పూలంగి సేవలో ఏమేం పూలు వాడతారు అనేది మనం ప్రత్యేకంగా ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో మనతో పాటు సూపరింటెండెంట్ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశయ్య. వెంకటేశ్వర స్వామి వారిని పుష్పాలంక ప్రియుడు అంటారు. అలాగే తిరుమలని పుష్ప మండపం అంటాము. ఈ పుష్ప సందర్భంగా ప్రతి గురువారం స్వామివారికి సాయంత్రం పూట పూలంగి జరుగుతుంది. పూలంగి అంటే పూలతోనే అంగి అంటే పంచలాగా తయారు చేస్తారు. పూర్తిగా స్వామివారికి శిఖ భాగం నుంచి పాదాల వరకు పూర్తిగా పూలతోనే ఆ రోజు స్వామివారి దర్శనమిస్తారు. దీంట్లో భాగంగా స్వామివారికి పూలతో సుమారు 12 రకాల పుష్పాలు వాడతాము. అలాగే 6 రకాల పత్రాలు వినియోగిస్తాము. అది మనకి సీజన్ బట్టి ఒక్కొక్క సీజన్లో ఫ్లవర్స్ అవైలబిలిటీ లేకపోతే వేరే ఫ్లవర్స్తో ఏర్పాటు చేస్తాము. ఈ పూలంగి కోసం సుమారు 80 నుంచి 120 కేజీల వివిధ రకాల పుష్పాలను మనం వినియోగిస్తాం. దీంట్లో భాగంగానే స్వామివారికి పూలంగి అంటాం దీన్ని. ఇవన్నీ కూడా నామాలని పోలినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో నామాల పోలికలో ఉండాలి అనేది ఇలా డిజైన్ చేశారా, లేదు అని అంటే అది ఎప్పటి నుంచి ఈ ఆనవాయితీ అనేది కొనసాగుతుంది? గత కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది ఇది. కాబట్టి మనకి పూలు అవైలబిలిటీ బట్టి ఆ సీజన్ అవైలబిలిటీ మనం ప్లాన్ చేసుకుంటాం దానికి. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పూలంగి సేవ కోసం, ఈరోజు పూలంగి సేవ కోసం ఎటువంటి పూలు వాడడం జరిగింది? ఈ పూలంగి కోసం మన కనకాంబరం వాడినాము, సంబంగి వాడినాము, పన్నీరాకు వాడినాము, చామంచి వాడినాము, అలాగే 100 వరహాలు అంటారు, ఈ 100 వరహాలు వాడినాము. ఇలాగ 5 రకాలు ఇది వాడాము. దీంతోనే మనం ఈ పూలంగిని ఏర్పాటు చేస్తాం. అంటే మనకి సీజన్ బట్టి ప్లాన్ చేసుకుంటాం. స్వామివారి సేవలో వినియోగించే ఈ సుగంధ పుష్పాలకి చాలా ప్రత్యేకత ఉంది అని మనం చాలాసేపటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఇటువంటి పూలని అల్లుతున్నటువంటి వారితో మాట్లాడదాము. సో మీరు చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి శ్రీవారి సేవలో ఈ పూలకి చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంది. సో పూలని అల్లడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి పూలను అల్లడం చేస్తున్నారు స్వామివారికి? మేము 15 సంవత్సరాలుగా నుంచి చేస్తున్నామండి. ఇది మల్లెపూలు ఉట్లు చుట్టుతున్నాము. ఇది పెద్ద మాల, గజమాల అంటారు కదా, దానికి వేస్తారు. ఇది దీంట్లో ఉట్టు చుట్టుకొని దానికి వేస్తే మాలకి తాయారు బిడ్డలకి వేస్తారు. ఇది మనం ఇంట్లో పూజ చేసుకుంటేనే మనం ఎంతో ఆనందపడతాం. అలాంటిది మా చేతులతో కట్టేది భగవంతుడికి వెళ్ళడం అంటే ఇంకా చెప్పలేము కదా. అది ఏ జన్మలో చేసుకున్నప్పుడేమో మాకు ఇది దొరికింది. ఈ సేవ 15 సంవత్సరాలుగా నుంచి చేసుకుంటున్నాం. మీరు శ్రీవారి సేవకి వచ్చి పూలమాలలు కడుతున్నారా, లేదు అని అంటే ప్రతిరోజు మీరు నిత్యం ఇక్కడే ఉంటారా? మాకు డ్యూటీ ఇది. వచ్చి డ్యూటీ చేసుకుని వెళ్తుంటాము. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది ఇదే సేవలో ఉన్నాము. గ్రీన్ కలర్లో కూడా మనం ఒక ఆకునైతే చూస్తూ ఉన్నాము. మరి దీన్ని ఏమి ఆకు అని అంటారు, దీన్ని ఏ మాలలో వాడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఏమంటారండి? పన్నీర్ ఆకు అంటారు మేడం. పన్నీర్ ఆకు అంటే పెళ్ళిళ్ళలో చల్లుతారు అదేనా? పన్నీర్ చల్లుతారు కదా, దాన్ని మిక్స్ చేస్తారు. ఇది స్వామివారికి సాయంకాలం వాహనానికి మాల దండ కడుతున్నాము. ఇది కట్టి ఈ మాల కట్టినా ఉంటే ఆకుతో బాగుంటుంది, కలరు అట్రాక్షన్, స్మెల్ బాగుంటుంది. ఇది రాకుండా బాగుంటుంది. మళ్ళీ ఈ పన్నీర్ ఆకును ఎక్కడి నుంచి తెప్పించారు? బెంగళూరు మేడం. బెంగళూరు నుంచి. ఓకే. ఇది రోజు కూడా పన్నీర్ ఆకు వస్తూ ఉంటుందా, లేదంటే బ్రహ్మోత్సవాలకు మాత్రమే ప్రత్యేక? లేదు మేడం, రోజు వస్తుంది మేడం, రోజు వస్తుంది. దాదాపు ఎన్ని కేజీల వరకు వస్తుంది? డైలీ ఉత్సవాలు కాకుండా డైలీ అయితే 30 కిలోలు వస్తుంది. ఉత్సవాల టైంలో ఎక్కువ వస్తుంది మేడం. ఒక 80 కిలోలు 100 కిలోల దాకా వస్తుంది.
కదా ఖతర్నాక్ ముచ్చట్లు. మరి మళ్ళీ నేను రావాలంటే ఇప్పుడు పోవాలి కదా, గప్పటిదాకా చూస్తూనే ఉండండి మన ప్రైమ్ 9ని.